సరే అయితే బాయ్. నేను కూడా రెడీ అయినా. బాయ్ దైవిక్. అక్కడే ఉండు. బాయ్ బాయ్. సారీ సారీ సారీ. ఇది కరెక్ట్ గా క్లోజ్ చేసి నా చూదు తాగదా. నాకు నిజంగా భయం అవుతుంది. ఇది ఎందుకు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, అందుకే భయం అవుతుంది. ఆమ్లెట్ మమ్మీ ఏమైతుంది రా దానికి. అమ్మో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఐఎమ్ బ్యాక్ ఇన్ కిచెన్ అగైన్. సో ఒక బ్యూటిఫుల్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ. ఈ రోజు వీడియో అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజు మా అత్తయ్యకి మా మమ్మీకి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేయబోతున్నాను. హౌ క్రేజీ కదా. సో రెగ్యులర్ గా వాళ్ళు ఎలాగో నాకు ప్రిపేర్ చేస్తూనే అంటారు. వాళ్ళు కామన్ గా చేసేవి ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇవి ఉంటాయి. బట్ నేను కొంచెం డిఫరెంట్ గా ప్రోటీన్ వేలో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయొచ్చు నేను చూపిస్తాను. ఇది కొంచెం లెందీ ప్రాసెస్ అయినా సరే ఈజీగా కొంచెం టేస్టీగా ఉంటది అనమాట. ఈ రెసిపీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సో అత్తయ్య మమ్మీ ఈ రెసిపీస్ టేస్ట్ చేసి ఏం చెప్తారో కూడా నేను వీడియోలో పెడతాను. సో వాళ్ళిద్దరైతే ఈరోజు రెస్ట్ తీసుకోమని చెప్పా. బ్రేక్ఫాస్ట్ లంచ్ నేనే చేస్తా అని చెప్పా అనమాట. చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అనేది. సో ఇలాంటి టైం నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడు ఫోన్ పట్టుకొని బిజీగా షూట్స్ కని వెళ్తూ అది ఇది వ్లాగ్స్ ఇదే అవుతుంది కదా. కానీ నాకు కుకింగ్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్. టైం ఉండదు గైస్, అంతే. టైం ఉంటే ఎన్నన్నా చేయొచ్చు, డిఫరెంట్ రెసిపీస్ చేయొచ్చు. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈరోజు టైం తీసుకొని మరి మా అత్తయ్య మమ్మీ కోసం ఒక మంచి హెల్దీ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళకి ఎలా నచ్చుతాయి ఏంటి అది కూడా చూడాలి. ఏదో మాస్టర్ షెఫ్ లాగా ఫీల్ అయిపోతాను నేను ఈరోజు. చూడండి. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్. వెళ్తున్నా. ఇడు లాడుకొని అవుతున్నాడు. గౌరవాలు బాయ్ చెప్పాలి. మీ సైడ్ ఏమంటారు? బాగా ప్యాంపరింగ్ ఎక్కువైతే బాయ్ అంట. మీ సైడ్ ఏమంటారు? బాగా ప్యాంపరింగ్ ఎక్కువైతే. మా సైడ్ అయితే గౌరవం ఇవన్నీ అంటాం. చాలా అంటే డే బై డే ఇంకెక్కువ అన్ని అర్థమవుతున్నాయి కదా. ఇంకెక్కువ అటెన్షన్ కోరుకుంటున్నాడు, ఇంకెక్కువ లాడు అవన్నీ అవుతుంటాయి అనమాట. అడిగింది కావాలంటాడు కదా దైవిక్. ఇప్పుడు ఏంది, ఆయనకు పొద్దున్న లేవనే వాకింగ్ కి తీసుకెళ్లాలన్నమాట, బయటికి తీసుకెళ్ళాలి. అట్లా జస్ట్ ఎవరైనా ఇంట్లో నాకు మా మిక్కు గుర్తొస్తుంది కదమ్మా. అప్పట్లో మీకు చిన్న ఉన్నప్పుడు గైస్, ఇప్పటికి కూడా మీకు డాడీతో డాడీ ఇట్లా బయటకు వెళ్దాం అంటే కథం బయటకు వెళ్లే వరకు ఆన్నే డోర్ దగ్గర కూర్చొని బయటకు వెళ్దాం నడు అంటాడు. ఇప్పుడు జస్ట్ ఒక వర్డ్ బయటకు వెళ్దాం అంటే చాలు, నడు పోదాం. ఎవరి దగ్గరికి కూడా రాడు, బయటకు వెళ్లే వాళ్ళ దగ్గరనే ఉంటాడు. ఇప్పుడు చూడు దా. అదే ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా అంట, వస్తాడు చూడు. బాయ్ దావిక్, బాయ్, యు స్టే హోమ్, ఐల్ గో. బాయ్ దావిక్. దా మరి దా, ఇప్పుడు వస్తాడు చూడు. రావా? సరే అయితే బాయ్. నేను కూడా రెడీ అయినా. బాయ్ దావిక్. అమ్మా మరి ఎందుకు వస్తున్నా? ఏం అవసరం లేదు, ఉండు అక్కడే ఉండు. బాయ్ బాయ్. సారీ మరి ఎందుకు అందా? సారీ ఊరికే ఏడిపించద్దా? పోదాం. సరే పోదాం. బాయ్ చెప్పు. సరే బాయ్ చెప్పాలి. నువ్వు పొద్దున్న లేవు కానీ ఈరోజు రెడీ అయినావు చీర కట్టుకొని. నేను ఇట్లా నైట్ డ్రెస్ లో ఉన్నాను, ఎట్లాగో పోను. అన్ని చాలా కథలు ఉంటాయి గైస్ పిల్లల దగ్గర. ఏమో అనుకుంటాం కానీ చాలా కథలు, ఫుల్ కథలే. బయట కంటే ఎట్లా చూపిస్తున్నాడు దొంగగాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేయబోతున్నా ఈ రోజు. రెడీ ఉన్నారా తినడానికి? రెడీ. వీళ్ళు ఓన్లీ ఉప్మా పెసరెట్. అది సౌండ్ చేయకరా నువ్వు. పోవాలంటే పోవాలంతే. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే లోపు అట్లా దైవిక్ ని 1 రౌండ్ వేసుకొని వస్తారు కింద కమ్యూనిటీలో. వాడికి ఇప్పుడు బయటకు తీసుకెళ్ళాలి కంపల్సరీ, లేకపోతే జిడ్డు చేస్తాడు. కంపల్సరీ వెళ్ళాలన్నమాట మార్నింగ్ ఒక రౌండ్. సో వీళ్ళిద్దరు వెళ్ళేసి వచ్చేలోపు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. రెడీ ఉండండి స్పెషల్స్ తినడానికి. అంత స్పెషల్ ఏమి ఉండదు, హెవీ ఉండదు తమ్మి, కానీ మీకు బలం వచ్చే ఫుడ్ వేస్తా. ఓకేనా? ప్రోటీన్ ఫుడ్. వెళ్ళండి కిందికి వెళ్ళండి. బాయ్ దైవిక్. 1 అవర్ నేను కాల్ చేయగానే వచ్చేసేయండి. వేడివేడిగా తినాలి. ఓకేనా? ఇంట్లో దైవిక్ యాక్చువల్గా ఇట్లా ఫుల్ అలర్ట్ చేసి పడుకున్నా సరే, అట్లా బయటకు వెళ్ళినా సరే, ఇల్లు పిన్ డ్రాప్ సైలెన్స్. అరే యా అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా? పిల్లలు ఇంట్లో ఒకేసారి సైలెంట్గా పడుకుంటే ఇల్లు ఇంత కామ్గా ఉందేంటి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక సైడ్ అది బాగుంటుంది, ఒక సైడ్ అరే షట్ ఏంటి ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. 2 వేస్లో ఉంటుంది. సో ఇప్పుడు దైవిక్ని తీసుకొని అత్తయ్య మమ్మీ వెళ్ళారు. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ పైన పడదాం అనమాట. ఫాస్ట్గా ఒక 1/2 అవర్ 1 అవర్లో మొత్తం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇద్దరికి. చూద్దాం నేను తింటానో లేదో తెలియదు. ఈరోజు నేను నాన్ వెజ్ తిన్నాను.
థర్స్డేనే షూట్ చేస్తాను, అదేంటో ఏమో నేను ప్రతిసారి థర్స్డే నాన్ వెజ్ తినా. సో నిన్న సంకష్టహార పూజ ఉండే కాబట్టి నిన్న నైట్ తిన్నా నేను, కొంచెం హెవీగా ఉంది, అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్. నైట్ అట్లా కొంచెం లేట్ నైట్ తింటే, అంటే సంకటహార పూజ రోజు నైట్ 9కి అలా తింటాం కదా, సో అట్లా హెవీగా తిన్నాను అనుకో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తా. కాకపోతే ఈరోజు అత్తయ్య మమ్మీకి ప్రిపేర్ చేస్తున్నా, లెట్స్ గో. సో ఈరోజు నేను పెసర్లతోటి చేద్దాం అనుకుంటున్నాను, పెసరపప్పు. యాక్చువల్గా ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నా బ్రేక్ఫాస్ట్ ప్లేటింగ్ అదంతా నా స్టైల్లో చేయబోతున్నాను. పెసర్లు చాలా మంచి గుడ్ ప్రోటీన్ సోర్స్ కాబట్టి వీటితోటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇవైతే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి ఒక 2 విజిల్స్ చాలు, బట్ ఇది ఓవర్ నైట్ నానబెట్టలే. ఇప్పుడు లేచాక ఒక 1.5 hour 2 hours అవుతుంది. సో మేబీ 4 విజిల్స్ అలా తీసుకోవాలి. చాలా ఎక్కువే ఉంది. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా ఈ రెసిపీ చేయడం అయితే, బట్ ఐ నో ఇది బాగా టర్న్ అవుట్ అవుతుందని. చూద్దాం వాళ్ళు ఎలా నచ్చుతారో లేదో కూడా. ఇందులో ఎన్ని వాటర్ పోయాలో. ఇదైతే చాలా చాలా ఈజీ రెసిపీ. సో కుక్కర్ లో పెసర్లు వేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువ అయ్యాయో ఏంటో నాకు తెలియట్లేదు. దట్స్ ఓకే. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తాం, మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ ఇంతే, ఇంకా పెప్పర్, పసుపు, కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత అది క్లోజ్ చేయడమే. కుక్కర్ క్లోజ్ చేయడం వచ్చు నాకు కూడా. ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ అనుకోకండి, నాకు కుక్కర్ అంటే చాలా భయం, చాలా అంటే చాలా భయం గైస్. నాకు మీలో ఎవరైనా కుక్కర్కి భయపడే వాళ్ళు ఉన్నారా ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే నాకు తోడుగా ఉన్నారు అని నేను ఫీల్ అవుతా. నాకు అసలు కుక్కర్ కొంచెం విజిల్స్ ఎక్కువ వస్తున్నా, ఇది మొత్తం కిందకు వచ్చి పొంగిపోతున్నా, అదేదో తెలియని ఫోబియా, యాంగ్జైటీ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చాలా భయం గైస్, కొంచెం కాదు. ఎందుకంత భయమో కూడా నాకు తెలియదు. అదేదో తెలియని ఏమో యాంగ్జైటీ ఇష్యూస్, ఏదో జస్ట్ బల్లింగ్ చూస్తే ఎట్లా భయపడతానో ఆ కుక్కర్ విజిల్స్ వస్తుంటే కూడా అట్లా భయపడతాను నేను. సో ఇప్పుడు ఇది అయిపోయే లోపు మనం ఎగ్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఎగ్స్ చాలా చాలా ప్రోటీన్ సోర్స్. బ్రేక్ఫాస్ట్ కి ఏదైనా బెస్ట్ థింగ్ ఉంది, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ కి మంచి తీసుకోవాలి అనుకుంటే ఎగ్స్ గైస్. డైలీ 2 eggs తినండి. బాయిల్డ్ కానీ మీరు స్క్రంబుల్డ్ ఎగ్ అయినా చేసుకోవచ్చు. ఏదైనా సరే డేకి 2 eggs అయినా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎగ్స్ ఇంకా దానంత బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఇంకేది ఉండదు. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళకి ఎగ్స్ కూడా ప్రిపేర్ చేద్దాము. సో అది కుక్కర్ లో కుక్ అయ్యే లోపు మనం ఇక్కడ బ్రోకోలీ బాయిల్ చేసుకుందాం. ఇది ఎందుకు అంటే స్క్రంబుల్డ్ ఎగ్స్ లోకి, ఎగ్స్ నేను నార్మల్ గా మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఎగ్, మష్రూమ్ అండ్ పాలకూర ఎట్లా ఆమ్లెట్ చేసుకోవాలి అని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది ట్రై చేశారు. సో ఇప్పుడు నేను కొంచెం స్క్రంబుల్డ్ ఎగ్ లాగా చేస్తున్నాను. ఇది కూడా పిల్లలకు చాలా నచ్చుతుంది అండ్ ప్రోటీన్ సోర్స్ తోటి. అందులో కొంచెం కరివేపాకు ఇంకా బ్రోకోలీ కూడా యాడ్ చేద్దాము. అది చాలా ఫేవరెట్ అనమాట. అంటే ఎగ్స్ చాలా వేస్ లో మనం తినొచ్చు, బాయిల్ చేసుకోవచ్చు, స్క్రంబుల్ చేసుకోవచ్చు, ఆమ్లెట్ మమ్మీ అట్లాంటివి అయితే ఉంటాయి. అమ్మా నాకు నిజంగా అదేదో ఫోబియానే గైస్. నాకు అది విసిల్ వస్తుందన్న భయం అవుతుంది. ఇదేంద్రా బాబు ఇట్లా హార్ట్ ఒక రకమైన డుబ్ 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 అని కొట్టుకోవడం స్టార్ట్ అయింది తెలుసా. మీకు నమ్ముతారో లేదో, లిటరల్లీ స్టార్ట్ అయింది. ఒక్క విజిల్ రాగానే ఏమవుతుందిరా దానికి, అమ్మో. సో ఎగ్స్ చాలా వేస్లో తినొచ్చు కాబట్టి ఈరోజు ఒక డిఫరెంట్ వే చూపిస్తున్నాను నేను మీకు, అంతే. అది మళ్ళీ విజిల్ వస్తుంది. ఓకే, 2 విజిల్స్ వచ్చాయి. 2 విజిల్స్ వచ్చాయి. ఇంకా 2 అయ్యాక చాలా సేపు అయినాక ఓపెన్ చేద్దాం. అప్పుడే ఓపెన్ చేద్దాం, డేంజర్ అది. ఇప్పుడు ఎగ్స్ స్క్రంబుల్ చేసుకుందాం. చాలా ఈజీ కానీ మంచి ప్రోటీన్. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, నేను ఒకవేళ కిచెన్ లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అంటే డెఫినెట్ గా ఆలివ్ ఆయిల్ లేకపోతే గీ యూజ్ చేస్తా, వేరే ఎక్కువగా యూజ్ చేయ. ఎందుకంటే నేను చేసేవన్నీ హెల్దీ రెసిపీస్ ఉంటాయి కాబట్టి దాంట్లో అది కొంచెం వేడవ్వని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లోకి మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా డైజెషన్ కి మంచిది కాబట్టి నేను చేసే రెసిపీస్ అన్నిట్లో జీలకర్ర ఉంటుంది కంపల్సరీ. నేను ఇంత కరివేపాకు వేస్తున్నాను. దిస్ ఈస్ ఫర్ 3 eggs. మనం ఎగ్స్ తో పాటు కరివేపాకు కూడా తిన్నట్టు అవుతుంది అనమాట. అసలు మనకు అది తింటున్న ఫీలింగ్ ఉంటుంది. సో మనకు తెలుసు కదా కర్రీ లీవ్స్ ఎంత మంచివో, మన హెయిర్ కి కూడా చాలా ప్రోటీన్. సో ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోవాలి. ఇలా అలా సౌండ్ వస్తే కుకింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. త్రీ eggs చేస్తున్నా నేను మమ్మీకి, అత్తయ్యకి. వాళ్ళకి 4 అంటే తినరు, డైలీ 2 తినాలి. యాక్చువల్గా వాళ్ళు తినరు, తెలుసు కదా. మన పెద్ద వాళ్ళకి ఎగ్స్ అంటే బాయిల్డ్ ఇవ్వచ్చు అనేసి ఓన్లీ 3 చేస్తున్నా. బ్రోకలీ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. కొంచెం ఇవి వేగాక నేను ఇందులో బ్రోకలీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదైతే కంప్లీట్లీ నా రెసిపీ గైస్, నేను ఎక్కడా చూడలేదు.
ఎగ్స్ ఇలా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, పెప్పర్. ఇవి 2 చాలు. మమ్మీ వాళ్ళకి ఎక్కువ స్పైసీ ఇష్టం, బట్ ఈ రెసిపీకి అంత స్పైసీ బాగుంటుందో లేదో, నేనైతే ఇలానే చేసుకుంటాను, స్పైసీ ఎక్కువ తినను. సో వాళ్ళకి కూడా అందుకే ఇలా ప్రిపేర్ చేస్తున్నా. సో ఎగ్స్లో ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసా. ఇప్పుడు మనం డైరెక్ట్గా కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఇందులో వేసుకోవడమే. మనం ఇది ఆమ్లెట్ లాగా కూడా చేసుకోవచ్చు, బట్ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా బాగుంటుంది. అంటే ఇది ఆమ్లెట్ లాగా కూడా అవుతుంది, కాకపోతే స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా బాగుంటుంది. స్క్రాంబుల్డ్ ఎగ్ అంటే ఏం లేదు, ఇదైతే ఆమ్లెట్ లాగా ఇప్పుడు ఇలానే అంటే ఈజీగా లిఫ్ట్ అయిపోతుంది. కాకపోతే ఇట్లా ఫ్లిప్ చేసుకుంటే ఇలా మొత్తం దాన్ని స్క్రాంబుల్డ్ ఎగ్ అంటారు. దాన్ని మొత్తం మెస్ చేయాలి గైస్, అంతే. అంటే ఆమ్లెట్ అనే వరకు అరే ఇంత పెద్ద ఉందా తినలేకపోతాం కదా, ఈ స్టైల్ కూడా ట్రై చేయండి, బాగుంటది. ఇంతే గైస్, స్క్రాంబుల్డ్ ఎగ్ అంటే ఇంత ఈజీ రెసిపీ. అంటే విత్ ఇన్ 5-10 minutes లో ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి కావాలంటే సాల్ట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది, కావాలంటే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ గా కూడా. వాళ్ళు సప్ప ఉందంటారేమో బికాస్ ఇందులో కారం వేయలే, చూడాలి. హ్యాపీయా? అవునా, ఇంకా ప్రిపేర్ అవ్వాలి, అవుతుంది. ఈ బయటికి వెళ్ళేసి వచ్చింది దైవిక్. హ్యాపీయా? మా అత్తయ్య ఇట్లా రాగానే మంచి స్మెల్ వస్తుంది అన్నది. సో పప్పు కుక్కర్లో పెట్టాక పప్పు ఇలా అయింది గైస్. దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం పోపు వేసుకుంటే ఇది రెడీ తినడానికి. ఇందులోకి గీ యాడ్ చేస్తున్నా నేను, గీలోనే పోపు వేసుకుందాం మనం. ఆవాలు జీలకర్ర కాబట్టి వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నా, వెల్లుల్లి యాడ్ చేసా. తర్వాత కరివేపాకు. ఇది నాకు కొంచెం కొత్త రెసిపీ, ఇది ఎలా అవుతుందో చూడాలి గైస్. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎండుమిర్చి వేసా, ఎండుమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఓన్లీ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు మనం పోపు వేసుకోవడమే. సో ఫస్ట్ ఇది టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులోకి. తర్వాత మనం వేసుకున్న పోపు ఇందులో యాడ్ చేయడమే. ఇది మనం కర్రీ లాగా జస్ట్ పప్పులాగా కూడా తినొచ్చు, అంటే ఎందులోకైనా కలుపుకొని తిన్నా బాగుంటుంది. చూడాలి, అసలు ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. సో పప్పు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చూడాలి ఎలా ఉందో. యమ్మీ క్రేజీ ఉంది. డైరెక్ట్ అలా తినొచ్చు, కాకపోతే కొంచెం లెమన్ యాడ్ చేద్దాం, బాగుంటది. నాకు ఎందుకో జెన్యూన్ గా చెప్తున్నా, కొంచెం పోపు కొంచెం మాడినట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ బాగుంది. సో ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేశాను. సో ఇందులో లెమన్ కూడా యాడ్ చేశాను. ప్లేటింగ్ ఇలా చేస్తున్నా. క్యారెట్స్, కొన్ని క్యారెట్స్ పెట్టుకుందాం ప్లేట్ లో. మనం చేసిన స్క్రాంబుల్డ్ ఎగ్ ఇద్దరికి సమానంగా యాడ్ చేద్దాం. మనం చేసిన పప్పు రెసిపీ కూడా ఒక బౌల్లో తీసుకొని, ఈ పప్పు రెసిపీ ఏమంటారో ఎలా ఉందంటారో ఏమో ఇదే కొంచెం టెన్షన్ ఉంది గైస్. ఎగ్స్ ఎలాగూ బాగుంటాయి. సో ఇంకా కొంచెం ప్రోటీన్ యాడ్ చేయడానికి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ రెడీ. సో చాలా ఇష్టంతో ప్రిపేర్ చేసా, ఇది ఎలా ఉందో చూడాలి. నా బ్రేక్ఫాస్ట్ ప్లేటింగ్ ఇలా ఉంటాయి అనమాట. కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇంకా క్యారెట్, కీరా, ఇలా హెల్దీగా. వాళ్ళకి నచ్చుతుందో లేదో చూద్దాం రండి. మీరు చేసే ఇడ్లీ పెసరెట్టు వేరు, ఈ బ్రేక్ఫాస్ట్ వేరు అనమాట. ట్రై చేసి చూడండి. ప్లేటింగ్ ఎలా ఉంది? సో మీకోసం అని హెల్దీ పప్పు రెసిపీ చేశాను. ఇది మనము రైస్ లో కూడా తినొచ్చు, బట్ డైరెక్ట్ గా తిని చూడండి. అండ్ ఇది స్క్రంబుల్డ్ ఎగ్ అండ్ డ్రై ఫ్రూట్స్, క్యారెట్, అంతే. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు ఇద్దరు ఎలా ఉందో. ఫస్ట్ వీళ్ళకి ఏం తినాలనిపిస్తుంది అంటే పప్పు అంటున్నారు. ఏం తినాలనిపిస్తుంది? పప్పు ఇట్లా వెరైటీ ఉంది కదా, చూద్దాము. నోట నీళ్ళు వచ్చేస్తున్నాయి. అత్తే కొండకి చాలా డేస్ అవుతుంది, మమ్మీకి అప్పుడెప్పుడు చేస్తూ ఉంటా. సో టేస్ట్ చేస్తారు. ఎలా ఉంది పప్పు అత్తయ్య? చాలా బాగుంది పప్పు. నిజమా? నాకు కొంచెం భయపడుతూ చేశాను. ఎల్లిగడ్డలు వేసినావు కదా, బాగుందా? తింటా ఉంటుంటాయి అసలు. నిజమా మమ్మీ? నిజం. నాన్ వెజ్ ఏం కలవలేదు కదా, పప్పు తిను. నిజంగా బాగుంది. మీకు స్పైసీ నచ్చుతుందని కారం వేసారు. ఏమన్నా తెలుసా, నిన్న చేసిన పని పొక్తా చేస్తుంది దివ్య. చెయ్యది, చెయ్యకపోతే చేస్తే మాత్రం సూపర్ గా చేస్తుంది. చేసిన పని నీట్గా ఉంటది, మంచిగా చేస్తుంది. ఎక్కువ ట్రై చేయండి. నిన్న కారం ఏం వేయలేవు కానీ ఎల్లిపాయలే సూపర్ ఉంది. ఎల్లిపాయలు పప్పు ఒకటి చెప్పిన మీరు చెప్దాం. టేస్ట్ చాలా బాగుందా? ఇది మనము రాగి సంగట్లకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఏమేమి వేసినా అది ట్రై చేయి. ఎలా ఉంది? అది ఎగ్స్, అది ఎగ్స్, జస్ట్ ఎగ్స్. అది స్క్రంబుల్డ్ ఎగ్ ఎగ్స్ కానీ దీంట్లో బ్రోకోలీ ఏంటిది అది? బ్రోకోలీ. ఎలా ఉంది అత్తయ్య? బాగుంది, చాలా బాగుంది. అదనమాట రివ్యూ.
నేనైతే పప్పు ఫస్ట్ టైం ట్రై చేశాను. పాలకూర వేసి కూడా చేస్తావు కదా, కానీ సార్ డిఫరెంట్ గా చేశాను. సూపర్ ఉందంట. అమ్మాయి అత్తయ్యకి మా మమ్మీకి అయితే చాలా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ లో నేను విన్ అయ్యా. జెన్యూన్ గా చెప్తున్నాను కదా, వీడియో కోసం కాదు. వీడియో కోసం కాదు, బాగుంది నిజంగా. సాల్ట్ కూడా ఈ పప్పు తెలుసా అత్తయ్య, 5 minutes లో చేయొచ్చు. ఆ పప్పు 5 minutes లో పప్పు చేయొచ్చు గైస్. పోపు వేయడం వస్తే చాలు మనకి. పప్పు అంతా ఈజీ రెసిపీ. అండ్ ఎగ్స్ కూడా మీరు చూసారు కదా ఎంత సింపుల్ గా చేశానో. సింపుల్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా ప్రోటీన్. ట్రై చేయండి. మీరు ఊకే ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా కాకుండా ఈ డిఫరెంట్ రెసిపీస్ కూడా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ లోకి బాగుంటాయి. చలో లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి మనం. మా దైవిగాడు ముద్దుగా ఆడుకుంటున్నాడు. దైవిక్ అమ్మ బంగారం ఇది, అమ్మ బంగారం ఇది, అమ్మ బంగారం. ఈ అమ్మ బంగారు కన్నా లెమన్ తింటాడంట గైస్. ఇప్పుడు చూడు తిన్నాక వాడి ఎక్స్ప్రెషన్స్. మళ్ళీ నీకు పెడదామంట. సరే పెట్టుకో, పెట్టుకో. నాకు పెట్టవా నాకు పెట్టవా. అమ్మో వీళ్ళకైతే ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చింది నేను చేసిన బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నాము. దైవిక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అదంతా నేను పెట్టట్లేదు బికాస్ మీరు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసారు కాబట్టి. ఇందులో అయితే ఓన్లీ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మాత్రమే పెడుతున్నాను. ఇప్పుడు ఇన్ బిట్వీన్ గ్యాప్ లో రోజు కోకోనట్ వాటర్ తాగుతున్నాను. సో చూపించాలనుకున్నాను, ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకైనా గుర్తున్నప్పుడు మీరు కూడా ఈ మంచి హ్యాబిట్ నేర్చుకుంటారు అనేసి. సో ఎవ్రీడే ఒక 1 glass కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను, సమ్మర్ కాబట్టి. అందులో మా దైవికి చిన్న 1/2 glass ఇవి కూడా తాగుతాడు వాడు, కోకోనట్ వాటర్ నాతో పాటు. సో ఎవ్రీడే తాగడానికి ఒకవేళ పాసిబిలిటీ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్ గా బయట జంక్ ని అవాయిడ్ చేసి సమ్మర్ లో స్పెషల్లీ ఎవ్రీడే గ్లాస్ కోకోనట్ వాటర్ అయితే తాగండి, మంచిది. నాకు కోకోనట్ వాటర్ కన్నా అందులో ఉన్న కొబ్బరి గీక్కొని తినడం చాలా ఇష్టం. కొంచెం కొబ్బరి ఉన్నా అందులో మొత్తం గీకి తింటా. సో ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేద్దాం వెళ్ళి. కమ్ లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు లంచ్ కూడా చాలా సింపుల్ గా, హెల్దీగా, ఇంకా చాలా మందికి నచ్చుతుంది. ఇదైతే స్పెషల్లీ పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. హర్బ్ రైస్ చేస్తున్నా, ఒక రైస్ బౌల్. సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే మంచి వాళ్ళకి హ్యాపీగా సర్వ్ చేయొచ్చు. వాళ్ళు కూడా టమ్మీ ఫుల్ అయిపోతుంది, హెల్దీగా కూడా ఉంటది. పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా కొంచెం హెల్దీ అండ్ జంక్ రెండు కలిపి తినాలనుకుంటే, జంక్ ఏం లేదు, నేను హెల్దీ వేలోనే ప్రిపేర్ చేస్తా. బట్ కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి, ఎండిపోయిన గడ్డి కాకుండా, దట్ మీన్స్ సాలడ్ కాకుండా ఎమ్మీగా తినాలనిపించినప్పుడు రైస్ తోటి ఇది నేను ప్రిపేర్ చేసుకుంటా అనమాట. సో ఈ రోజు హర్బ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వెరీ వెరీ సింపుల్. చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఫస్ట్ అయితే పన్నీర్ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్లోకి మనం ఏమేమి యాడ్ చేస్తామంటే కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం ఆరిగానో, గార్లిక్ పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఆప్షనలే. సో ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ మొత్తం ఇలా మిక్స్ చేసి అట్లీస్ట్ ఒక 10-20 minutes అలా తీసి పక్కన పెట్టుకుందాం. నార్మల్గా ఎప్పుడైనా నేను కుకింగ్ వీడియో చేసేటప్పుడు మమ్మీ అన్ని కట్ చేసి ఇస్తూ ఉంటారు. బట్ ఈ రోజు మాత్రం స్పెషల్లీ ఆనియన్ కూడా నేనే కట్ చేసుకుంటున్నా. ప్రతిదీ నేనే కట్ చేసి చేస్తున్నా ఈరోజు. ఎవరి హెల్ప్ లేకుండా చేస్తున్నా అనమాట. ఇదైతే 1/2 hour మేబీ అంతే టైం పడుతుంది. క్యారెట్ కట్ చేశాను, క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం హర్బ్ రైస్ ప్రిపేర్ చేద్దాం. హర్బ్ రైస్ కి గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం బటర్ అండ్ గీ రెండు మిక్స్ చేసి యాడ్ చేస్తున్నాను. హర్బ్ రైస్ అయితే చాలా ఫ్లేవర్డ్ గా టేస్ట్ ఉంటుంది గైస్. సో ఫస్ట్ హర్బ్ రైస్ లోకి ఇవి యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది హర్బ్ రైస్ కి. సో మంచిగా వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను, ఆరిగానో, ఇది మిక్స్ చేసుకొని. అబ్బా స్మెల్ ఎంత బాగుంది తెలుసా. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. రైస్ ప్రిపేర్ చేసుకోవడం అయితే ఇంత డెడ్ ఈజీ అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బ్రోకలీ కొంచెం బాయిల్ చేశాను. అండ్ ఇదైతే ఇక్కడ ప్రిపరేషన్ అయిపోయింది హర్బ్ రైస్ ది. నేను ఇప్పుడే సాల్ట్ వేయకుండా రైస్ వేసాక సాల్ట్ వేస్తాను. ఈరోజు వైట్ రైస్ తోటే ప్రిపేర్ చేస్తున్నా. ఐ నో వైట్ రైస్ అంత హెల్దీ కాదు, బట్ స్టిల్ చాలా వెజెస్ కూడా అన్నీ చేస్తున్నాం కాబట్టి మమ్మీ వాళ్ళకి కొంచెం టేస్టీగా అలా. ఫ్లేవర్డ్ రైస్ అనమాట. ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందంటే రైస్లో అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేస్తే కొంచెం పెప్పర్ యాడ్. అంటే నేను పెప్పర్ ప్రతి దాంట్లోకి యాడ్ చేస్తాను గైస్. అంటే ఇందులోకి యాడ్ చేయాలి వద్దు అని కాకుండా ప్రతి దానికి పెప్పర్ అయితే యాడ్ చేస్తాను. రైస్ అయితే ఇందులో వెల్లుల్లి వేసాం కాబట్టి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఫ్లేవర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. కాకపోతే ఇప్పుడు నేను మొత్తం రైస్ బౌల్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి అంత ప్రిపరేషన్ ఉంది.
ఇది జస్ట్ ఊరికే కూడా తినేయచ్చు, చాలా టేస్టీ ఉంటుంది. 2 minutesలో అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది. నీ వంటలు ఎక్కడి దాకా వచ్చినాయి దివ్య? హర్బ్ రైస్, ఒక ఫ్లేవర్డ్ రైస్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తినబోతున్నారు అనమాట మీరు ఈరోజు. అవన్నీ తినేలా చేస్తాను. టేస్ట్ బాగుందా? జస్ట్ రైస్కే బాగుందా? ఇది ఫ్లేవర్డ్ రైస్ అనమాట. అత్తయ్య హర్బ్ రైస్ టేస్ట్ చేసింది, చాలా బాగుందంట. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కొంచెం సార్ట్ చేసుకుందాం. ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను ఇందులో. ఇదే ప్యాన్లో ఈరోజు గిన్నెలు వేస్ట్ చేయొద్దు అని టార్గెట్ పెట్టుకున్నాను, అందుకే ఇదే ప్యాన్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడైతే ఇవి అవుతున్నాయి, పక్కన ప్యాన్ పెట్టుకుందాం. పక్కన ప్యాన్ పెట్టాను. ఇక్కడైతే మనం వెజిటేబుల్స్ అన్ని మంచిగా సార్ట్ చేసుకుందాం. కొంచెమే, ఎక్కువ కాదు, జస్ట్ ఆ పచ్చి వాసన పోయే వరకు. మల్టీ టాస్కర్ గైస్ నేనైతే ఈరోజు చాలా. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ని ఇది కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. జస్ట్ అట్లా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులోకి కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకోవాలి. కొంచెమే యాడ్ చేసుకోండి, బికాస్ మనం దీంట్లోకి క్రీమ్ కూడా చేయాలి కాబట్టి అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం సాల్ట్, పెప్పర్. మా మమ్మీ యాక్చువల్గా కిచెన్ రూమ్లో జస్ట్ 1 hour ఉంటే మొత్తం వంట అయిపోతుంది గైస్. అసలు ఎలా చేస్తుందిరా బాబు అనుకుంటా. ఇలానే మల్టీ టాస్కులు చేసుకుంటారేమో, ఏదో ఒకటి కాల్చుకుంటుంది రోజు. కాలడంలో తప్పు లేదు ఇంత కష్టపడేటప్పుడు. పన్నీర్ ఎందుకు అట్లా ఉంది అనుకుంటున్నారా? బికాస్ ఆఫ్ లైక్ ఇగో ఇలా అక్కడ ఇక్కడ పని చూసుకునే వరకు అట్లా కనిపిస్తుంది. సో వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయి, ఇవి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ పన్నీర్ ఇంకొంచెం మంచిగా అవుతే సెట్. ఇంకా కొంచెం రోస్ట్ అవ్వాలి పన్నీర్. ఇక్కడ మంచిగా ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా పన్నీర్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ ఇట్లా క్యూబ్, అన్ని సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇంకో దాంట్లోకి తీసి పెట్టుకున్నాం. ఇలా ఇంకో దాంట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ సార్ట్ చేసి పెట్టుకున్నాము. ఇలా డైరెక్ట్గా తినలేము కాబట్టి ఒక మంచి క్రీమీ టెక్స్చర్ యాడ్ చేద్దాం అనమాట వీటిలోకి. సో ఇప్పుడు నేను క్రీమ్ చేయడం చూపిస్తున్నాను, అది కూడా హెల్దీ క్రీమ్ వేలోనే. సో ఇందులోకి మనం గీ ఆర్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకో సపరేట్ ప్యాన్ తీసుకొని అందులోకి మీ ఇష్టం, ఇంకా గీ ఆర్ బటర్ అయితే ఇంకొంచెం టేస్టీ అవుతుంది. సో గీ ఆర్ బటర్ యాడ్ చేసుకొని ఇందులోకి మనం వెల్లుల్లి యాడ్ చేయాలి. ఇది కూడా చాలా సింపుల్ గా అసలు ఈ క్రీమ్ యాడ్ చేయడం కూడా. అంటే రెస్టారెంట్ లో ఇట్లా బౌల్స్ చేస్తాం కదా, అలా అంటే రెస్టారెంట్ లో ఇట్లా రైస్ బౌల్స్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్డ్ వచ్చేలా చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను కొంచెం బటర్ యాడ్ చేశాను, అందులోకి వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి యాడ్ చేసి ఇప్పుడు నేను ఆ క్రీమీ టెక్స్చర్ కోసం మన దగ్గర ఉన్న ఏ పిండి అయినా వేసుకోవచ్చు. అంటే మనం పూరి పిండి కానీ మైదా కానీ, ఆ టేస్ట్ కోసం అయితే ఇక మైదా అవాయిడ్ చేసే వాళ్ళు చపాతీ పిండి ఉంటుంది కదా, ఆటా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మిక్స్ చేసిన ఆల్ పర్పస్ ఫ్లవర్ కానీ లేదా ఆటా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆటా యాడ్ చేస్తున్నాను. కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం ఆటా యాడ్ చేస్తున్నాను ఆ క్రీమీ టెక్స్చర్ రావడానికి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి గైస్. ఎక్కువగా క్రీమ్ కావాలి, మంచిగా క్రీమీ టెక్స్చర్ ఉండాలంటే కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి అంతే. స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి, ఎందుకంటే అది ఈజీగా హీట్ అయిపోతుంది కాబట్టి. ఇందులోకి మనం సాల్ట్, పెప్పర్, ఆరిగానో యాడ్ చేస్తున్నాను. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్. బాగా కనిపిస్తుందో టెక్స్చర్. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి గైస్, తక్కువగా. ఇప్పుడు ఆ క్రీమీ టెక్స్చర్ రెడీ అయిపోయింది. ఇందులోకి మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇది యాడ్ చేయడమే. ఇది ఎలా ఉందో టేస్ట్ అసలు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం, మా వాళ్ళకి కారం ఎక్కువ ఇష్టం కాబట్టి. దట్స్ అ లాట్. సో ఇక్కడ హర్బ్ రైస్ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా వెజ్జెస్ కూడా ఇట్లా చేసేసాను. ఇప్పుడు ప్లేటింగ్ చూద్దాం. ప్లేటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా ఫేవరెట్ అది. ఇలా సరిపోతుందా? ఇలా పెట్టి ఇలా అని ఇలా అనాలి. దట్స్ హౌ. వావ్, సీ దిస్ గైస్. స్టంట్ చేస్తున్నా నేను. ఇందులో మనం చేసి పెట్టుకున్న క్యూబ్స్, పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను.
సో ప్లేటింగ్ అయితే సింపుల్గా ఇలా చేసేసాను. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి వాళ్ళకి నచ్చుతుందా లేదో. ఇందులో అయితే చాలా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, పన్నీర్ కూడా ఉంది, ప్రోటీన్. వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలీదు. పప్పన్నం నచ్చి వాళ్ళకి ఇది నచ్చుతుందో లేదో టేస్ట్ చేసి చూపిద్దాము ఎలా ఉంటుందో. నాకైతే చాలా ఇష్టం ఈ రైస్ బాల్. చూసారా ఎంత లుక్ ఉందో. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ రెడీ. రెడీ ఉన్నాము, వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్ ఫుడ్. సో ఆగండి, ఎన్ని అవర్స్ కష్టపడ్డా తెలుసా? పొద్దున 1 అవర్, ఇప్పుడు 1 అవర్, 2 అవర్స్ కష్టపడి చేసా ఇష్టంతో, చాలా ఇష్టంతో. నచ్చుతుందో లేదో తెలీదు. సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. టేస్ట్ చేయండి. అది మిక్స్ చేసుకొని తినాలి, ఓకేనా? రైస్ లో అది మిక్స్ చేసుకొని తినాలి. వెజిటేబుల్స్ తినండి. బాగుందా? చాలా బాగుంది. అది ఒక్కసారి నువ్వు ఒక బుక్క తిను. వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోండి. వెజిటేబుల్స్ వస్తుంది, నువ్వు ఒక్కసారి నువ్వు తిను ఫస్ట్. నువ్వు తినండి, నీకోసం చేసా. అత్తయ్యన్నాడు బాగుంది. అదే పన్నీర్ కూడా టేస్ట్ చేయి ఒకసారి. నీకు పన్నీర్ నచ్చదు, బట్ ఈ టేస్ట్ చేసి చూడు ఎలా ఉంటుందో. చాలా డిఫరెంట్ ఉంటది. పాస్తా కలిపింది. బ్రేక్ఫాస్ట్ బాగుందా, లంచ్ బాగుందా? అది బాగుంది, ఇది బాగుంది. దేనికదే బాగుంది. దేనికి అదేనా? పన్నీర్ టేస్ట్ చేయతే రెస్టారెంట్ లో తిన్నట్టుందా? పన్నీర్ ఇంత కరకరలాడటం రెస్టారెంట్ లో కూడా ఉండదు. థ్యాంక్ యూ మమ్మీ. పన్నీర్ టేస్ట్ నేను తినిపిస్తా. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. తిన్నావా? ఇది ఒక్కటి ఆమె అసలు పన్నీరే తినేది అత్తయ్య, కానీ అందుకే తిన్నారు. చాలా బాగుంది. ఆవు దేంట్లో అయినా సాల్ట్ ఎక్కువైందా, స్పైసీ ఎక్కువైందా? కాలేదు, అట్లా ఉండాలి. మీరు చేస్తారు సాల్ట్ అన్న ఏదన్నా ఎక్కువ ఇస్తారు. కానీ ఒక్కటన్నా ఎక్కువ మీరైతే వేస్తారు కర్రీస్ లో, ఒక రోజు సాల్ట్ ఎక్కువ వేస్తారు, ఇంకా రోజు చేస్తే అట్లానే ఉంటది కదా. నేను తింటాను. చాలా బాగుంది. నువ్వు వంట కూడా ఇట్లా చేస్తావు అనుకోలే. నాకే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ సమ్మర్ లో ఇద్దరు కష్టపడుతుంటారు కదా కిచెన్ లో. నాకు తోచినంత నేను కూడా ఒక్కరోజైనా కష్టపడి చేయాలి అనుకున్నా. చేసా, హాయిగా తృప్తిగా ఉంది వీళ్ళిద్దరు ఇలా తింటుంటే. ఎప్పుడు హోటల్లో వెళ్ళి తినడం కాకుండా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనం చేసిన ఫుడ్ తింటుంటే. రెస్టారెంట్ పెట్టుకుందామా దివ్య? రెస్టారెంట్ పెట్టుకుందామా? పెట్టేద్దాం అత్తయ్య. నువ్వు మక్కగారెలు అయ్యి, నేను అప్పుడప్పుడు ఇట్లా రైస్ బౌల్ స్పెషల్ చేస్తా. పాలకూర పప్పు వేస్తా. మమ్మీ పాలకూర పప్పు వేస్తుందంట గైస్. సర్వపిండి పెడతా. నువ్వు సర్వపిండి పెడతా. సెట్. నేనేమో అన్ని హెల్తీ రెసిపీస్ చేస్తా, వీళ్ళంతా జంక్ అంతా చేస్తారు అనమాట. ఓకే గైస్, మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా రేటింగ్ ఎంతమ్మా? 10 out of 100%. నిజం చాలా బాగుంది. నీకు అయితే 100. బ్రేక్ఫాస్ట్ కూడా 100. సో మా మమ్మీకి అత్తయ్యకి రెసిపీస్ నచ్చాయి, అండ్ మీ అందరికీ కూడా చాలా డిఫరెంట్ గా నచ్చాయి అనుకుంటున్నా. ట్రై చేసి చూడండి. సో ఇంట్లో ఏదైనా స్పెషల్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్ గా ట్రై చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి రెసిపీస్ ఎలా వచ్చాయి అనేది. ఈ వీడియోకి ఇంతే. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంకా కమింగ్ వీడియోస్ లో ది బెస్ట్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తాను. బై గైస్, టేక్ కేర్, love you all, bye bye.